నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న సోమవారం ఐటీ అలాగే ఏంటంటే వాహన షేర్లు కొద్దిగంటే కొనుగోళ్ల మద్దతుతో కొద్దిగా ఏంటంటే లాభాలు అయితే ఆర్జించాయి. అయితే ఏంటంటే ఫెడ్ రిజర్వ్ రేట్లు కోతకు దిగవచ్చనే ఆశ కూడా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీగా కనిపించింది. అలాగే మరి నిన్న సెన్సెక్స్ 81,632 329 పాయింట్లు అప్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 98 పాయింట్లు అప్ అయింది. అయితే మరి ఈరోజు ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ 165 పాయింట్లు లెస్లో ఉంది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా 527 పాయింట్లు డౌన్లో ఉంది. మరి ఏంటి దీనికి కారణం? ఎందుకు ఇలా ఏం జరిగింది, ఏం జరగబోతోంది, మరి రాబోయే 5-6 గంటల్లో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం సలహాలు సూచనలు తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అలాగే సీనియర్ ఎనలిస్ట్ ఈరోజు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. వారితో మాట్లాడి మనం వాటి మీద సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసు కదా, మన ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ టోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి మీరు మాతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి. చాలామంది రెగ్యులర్గా కాల్ చేస్తూ కూడా టీవీని మ్యూట్ చేయకపోవడం వల్ల ఏంటంటే మీరు ఆల్రెడీ ఏంటంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారో అలా కావటం లేదు, మాకు కూడా ఇక్కడ వినపట్టలేదు. సో మీకు సరైన సలహా సూచన ఇవ్వలేము. మరి ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి కదండి. సో తప్పనిసరిగా అంటే మీరు టీవీ మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడండి. మీ మొబైల్లో వినపడుతూ ఉంటుంది ఏం చెప్పామో సార్, ఎక్స్పర్ట్ సార్ ఏం చెప్పారో ఏంటో. ఓకే, అలాగే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎక్స్పర్ట్ నెంబర్ కూడా ఈ స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. ఆయనతో ఈ ప్రోగ్రాం తర్వాత మీరు కావాలంటే సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. నిర్ణయం మాత్రం మీదే యాజ్ యూజువల్గా. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నన్ అదర్ దాన్ మిస్టర్ ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మూర్తి గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. నైస్ సార్. సో సార్ ఏంటి సార్, నిన్నేమో స్టాక్ మార్కెట్ ఏంటో లాభాల్లో ఉన్నాయి, మరి ఏమో ఈరోజు మన నష్టాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఎట్లా ఉండబోతోంది మార్కెట్, ఏంటి అసలు పొజిషన్ ఏంటి? అంటే ట్రమర్స్ రేపు ఉంది కదండి, ట్రంప్ ట్రమర్స్, దానికే మెయిన్ మార్కెట్ ఫియర్ ఫ్యాక్టర్ అదే. రేపు ఆయన 50%లో ఏం చేస్తాడనేది, ఎక్స్ట్రా 25% ఉంది కదా, దానికి ఏం చేస్తారు అనేది మెయిన్. అందుకే మార్కెట్ కొంచెం ఇదిగా ఉంది. అంటే అదర్ పారామీటర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. జిఎస్టీ రీజిక్ 4th టైర్ నుంచి 2th టైర్కి తీసుకొచ్చారు, మంచి పాజిటివ్ అది. సో S&P గ్లోబల్ కూడా ఇండియా రేటింగ్ పెంచింది, సో అది కూడా మంచి పాజిటివ్. గ్లోబల్ మార్కెట్ బాగుంది, కానీ మన మార్కెట్ ఇది అవుతుంది. ఎందుకు అంటే ఈ ఫియర్ ఫ్యాక్టర్ వల్లే అనుకోవచ్చు ఒక రకంగా. సో మెయిన్ అదే చూడాలి. సో డెఫినెట్ గా ఇది ఏంటి అని తెలిసిన తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ అనేది తెలుస్తుంది, అవునండి, ఎటు వెళ్ళాలనేది. ఎందుకంటే ఇది ట్రంకేటెడ్ వీక్, రేపు హాలిడే ఉంది, వినాయక చవితి రేపు. సో డెఫినెట్ గా రేపు మనకి న్యూస్ తెలుస్తుంది. దీని ఎఫెక్ట్ మండే గ్యాప్, హెవీ గ్యాప్ అప్, హెవీ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే థర్స్డే తెలీదా? థర్స్డేకి అంటే అవునండి, వెన్స్డే రేపు కదా, రేపు దాని ప్రకారం దాని ఎఫెక్ట్ రేపు మన మార్కెట్ లేదు కానీ. అందుకే లోకల్ హాలిడే ఉన్నప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ హాలిడే ఉంటే దాని ఎఫెక్ట్ పర్వాలేదు, కానీ లోకల్ హాలిడే ఉన్నప్పుడు గ్యాప్ అప్ ఉన్నాయి అనుకోండి, ఎల్లుండి మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతాం మనం. రైట్, ఇక్కడ ఈ పాయింట్ మనం మాట్లాడదాం సార్. విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ విశ్వేశ్వరరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్, నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు క్లియర్ గా చెప్పండి. రిలయన్స్ ఇన్ఫ్రా అది 301 లో ఉన్నాయి సార్, పర్లేదా సార్? ఇప్పుడు అనిల్ అంబానీది కొంచెం న్యూస్ వస్తుంది, పర్లేదా? రిలయన్స్ ఇన్ఫ్రా అంటే బాగా ఇబ్బంది పడి 274, ఇప్పుడు 0.53% ప్లస్లో ఉంది సార్. ఇంకొంచెం డౌనే ఉందండి, నేల చూపే ఉంది, ఇంకా వీక్నెస్సే ఉంది. ఇంకా కొంచెం కిందకి రావచ్చు. 250 కట్ అయిందంటే ఇంకా కొంచెం కిందకి రావచ్చు. మీరు ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి, యావరేజ్ చేయడానికైనా కొంచెం ఆగండి. ఎందుకంటే లాస్ట్ లో కూడా మీకు దాదాపుగా 205 అక్కడికి వచ్చింది. సో డెఫినెట్గా ఇది 230 నుంచి ఈ రేంజ్లో కొంచెం సపోర్ట్ ఉంది, మ్యాక్సిమం సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఎక్కడో చోట తీసుకోవాలి. సో తీసుకుంటుందా లేదా అనేది చూడాలి, కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి సార్. రైట్ సార్. సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి, సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర జిఈ షిప్పింగ్ ఉన్నాయి 1,200 రూపాయల దగ్గర, అమర్ రాజా బ్యాటరీస్ 1500. ఈ రెండు లాస్ట్ లో ఉన్నాను, ఏం చేయమంటారు సార్? లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా సార్? జిఈ షిప్పింగ్ కదా? అవునండి, జిఈ షిప్పింగ్, అమర్ రాజా బ్యాటరీస్. ఓకే సార్. ఏదైనా కానీ లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది టెంపరీ. ట్రెమర్స్ కూడా టెంపరీనే, ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి. లేదా మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం కానీ, లేకపోతే ఆయన ఒక అడుగు వెనకేయటం కానీ, ఎక్కడో చోట ఒక తీసుకుంటుంది. ఎందుకంటే వారు ఆగిపోతే పాజిటివ్ న్యూస్ వస్తుంది అనుకున్నాం, వారు కంటిన్యూషన్ అవుతోంది. సో ఆల్టర్నేట్ ఏంటి, ఎక్కడో చోట ఒక ఎండ్ పాయింట్ అంటూ, ఎండ్ కార్ట్ అంటూ పడాలి, కాబట్టి ఎక్కడో చోట వస్తుంది. మన గవర్నమెంట్ కూడా కొంచెం ఇనిషియేట్ తీసుకుంది. సో
సో డెఫినెట్గా వాళ్ళతో టాక్స్ కనుక పాజిటివ్గా నడిస్తే కొంచెం ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రేపు దాన్ని బట్టి మార్కెట్ ఉంటుంది కాబట్టి రేపు హ్యూజ్ గ్యాప్ డౌన్ హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏదైనా సరే యావరేజ్ చేసుకోవాలన్నా చూసి కొంచెం ఇలాంటి న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే పొజిషన్స్ కూడా ఉంచుకోరు. చాలా మంది ప్రాఫిట్స్లో ఉంటే మటుకు బుక్ చేసుకుంటారు ఇవాళ సాయంత్రం లోపల, ఎందుకంటే పొజిషన్స్ ఉంచరు. సో ఎల్లుండి ఒకవేళ గ్యాప్ డౌన్ బాగా అయితే కష్టం కాబట్టి సో డెఫినెట్గా 2 స్టాక్స్ కూడా లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు. మీరు 2 స్టాక్స్ చెప్పినవి కూడా అమర్ రాజా బ్యాటరీస్ కూడా మంచి కంపెనీ సార్, 981 నడుస్తుంది 0.5%. ఇది 1010, 1020 కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. జీ షిప్పింగ్ 943 ఉంది, ఇది కూడా 1.1% డౌన్ ఉంది సార్. ఇది బ్రేక్అవుట్ అయిందండి, ఇది హోల్డ్ చేయండి సార్. 2 డెఫినెట్గా వస్తాయి, మంచి డీసెంట్ రిటర్న్సే వస్తాయి. కొంచెం ఇలాంటి రీట్రేస్మెంట్ ఉన్నప్పుడు మనం ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు, లేదా మనం వెయిట్ చేస్తే మన ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. రైట్ సార్, అదే సురేష్ గారు సూచన. సో మరో కాలర్ అండి, సుదర్శనాచారి గారు. గుడ్ మార్నింగ్ అండి, సిద్దిపేట నుండి. సార్ నమస్కారం సార్, మీకు ప్రభు సార్కి ఇద్దరికీ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ వినాయక చవితి శుభాకాంక్షలు సార్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నాది 2 స్టాక్స్ గురించి కావాలి సార్. ఒకటి హెగ్జావేర్ టెక్నాలజీ, ఓకే. రెండవది ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఇది ఈ 2 షేర్లని ఏ రేట్ మీద కొంటే బాగుంటుంది సార్? ప్లీజ్ కాస్త చెప్పండి సార్. అంటే 2 ఫ్రెష్ బయింగ్. సో హెగ్జావేర్ 823 నడుస్తుంది సార్, 0.23% న్యూట్రల్ ఫ్లాట్ ఉంది. హెగ్జావేర్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు అండి, బ్రేక్అవుట్ అయింది, దాదాపుగా 910, 920 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు కిందకు వచ్చినప్పుడు కొంచెం 790 కట్ అవ్వకూడదు, కట్ అవుతే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ సపోర్ట్ ఉంది బాగా. సో అది కట్ అవ్వకుండా ఉంటే మటుకు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ చూడాలి, ఎందుకంటే మనం ఎల్లుండి గ్యాప్ డౌనా గ్యాప్ అప్ అనుకుంటున్నాం. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మీకు ఆ 790 లెవెల్స్లో దొరికే అవకాశం ఉంటుంది. ఐటీ కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయింది, ఐటీ స్టాక్స్ కూడా. సో డెఫినెట్గా కొంచెం ఇచ్చేసుకుంటే మనం చూసి, అంటే ఎప్పుడైనా సరే రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు ఆ లోవర్ లెవెల్స్లో మనం ఎంటర్ అయితే యావరేజ్ చేయడానికైనా డిఫరెన్స్ 15 to 20% ఉంటే మనకి మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది సార్, వెయిట్ చేయొచ్చు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ అన్నారు 284 నడుస్తుంది, 0.4% మైనస్లో ఉంది. ఇది బాగా బ్రేక్అవుట్ అయింది సార్, 290 నుంచి 300 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ రెసిస్టెన్స్ ఉంది బాగా, అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం వెయిట్ చేయండి ఆదిత్య బిర్లా మటుకు సార్ దండి సూచన సార్. సో సార్ ఏంటి సార్ మరి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో ఏంటంటే కొద్దిగా 1 hour తర్వాత పొజిషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా ఏంటి సార్? ఏదైనా కన్సాలిడేషన్ 24,800 నుంచి 25,150 ఆ రేంజ్ వరకే ఉండొచ్చు. ఈ సిరీస్ కూడా అదే రేంజ్లో క్లోజ్ అవ్వచ్చు, ఎందుకంటే రేపు పాజిటివ్ వస్తే కొంచెం రేంజ్ బౌండ్స్ మారుతాయి. ఒకవేళ లేదంటే కన్సాలిడేషన్ ఫేజ్, అంటే నిన్నేమో పాజిటివ్ కన్సాలిడేషన్, ఇవాళ ఏమన్నా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఫేజ్ ఉంటే డౌన్ సైడ్ ఉండొచ్చు. ఏదేమైనా దగ్గర 25,000 దగ్గరే ఆడుతోంది, గమనించండి, ఎక్కువ పెరగట్లేదు. అది 25,150 మనం అనుకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దాటాలంటే ఏదో ఒక మంచి ట్రిగర్ పాయింట్, పాజిటివ్ ట్రిగర్ పాయింట్ రావాలి. సో అది మార్కెట్ కోసం ఎదుగుతుంది అనుకోవచ్చు, చూస్తోంది, వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. సో డెఫినెట్గా అది అందినప్పుడు ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ దాన్ని బట్టి రియాక్ట్ అవుతాయి. డెఫినెట్గా పాజిటివ్ అయితే పెరిగే ఛాన్స్లే ఉన్నాయి, అప్పుడు 25,400 దాకా వచ్చే ఛాన్స్లు ఉంటాయి. లేదంటే కొంచెం కింద, ఇప్పుడు నిన్న 24,970 ఆ రేంజ్లో ఉంటే వాళ్ళు 900 బిలో ఓపెన్ అయింది. సో డెఫినెట్గా క్లోజింగ్కి ఎక్కడ ఉంటుంది అనేది ఈ రేంజ్లోనే ఉంటుంది, ఉండొచ్చు బహుశా మ్యాక్స్ టు మ్యాక్స్. సో రేంజ్ బౌండ్ విత్ నెగిటివ్ కన్సల్టేషన్ ఇవాళ ఉండొచ్చా అనేది కొంచెం డౌట్ ఉంది. ఓకే, లెట్ us see సార్. ఓకే, రాజేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కొనాలనుకుంటున్నారు సార్? ఇది ఇప్పుడు అంటే నా దగ్గర ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ ఒక 2 lots తీసుకొని పెట్టుకున్నాను సార్. అది మరి తగ్గుతుంది, ఎల్లుండి ఎక్స్పైర్ ఉంది, ఉంచుకోవచ్చా తీసేదా ఎట్లా? ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ అంటే టైం ఇదవుతున్నప్పుడు కొంచెం తగ్గుతూనే ఉంటుంది, ఎందుకంటే డెఫినెట్గా ఆప్షన్స్ ఉంటే టైం డికే అవుతుంది కదా, తగ్గుతుంది. ఇదేమో ఇవాళ రేపు చెప్పలేము. రేపు అంటే క్లోజింగ్ ఎప్పుడండి? ఈ మంత్ క్లోజింగ్ మేబీ థర్స్డే. సో థర్స్డే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ వారమే వరకే ఉండేది, నెక్స్ట్ వారం నుంచి ఈ వారం ఉండేవి కూడా మారుస్తున్నారు. సో డెఫినెట్గా అన్నీ కలిపి ఒకే రోజు ఉంటుంది ఏది ఆప్షన్స్ క్లోజింగ్. సో డెఫినెట్గా ఇదే లాస్ట్ వీక్.
సో డెఫినెట్గా కొంచెం మార్కెట్ న్యూస్ని బట్టి ఉంటుంది కాబట్టి మన న్యూస్ వచ్చేదాన్ని బట్టి అప్ డౌన్ ఉంటుంది. ఇది రిస్క్ తీసుకోవటమే. ఎప్పుడైనా సరే మీరు అడ్వాన్స్ నెక్స్ట్ మంత్ ఆ పై మంత్ అడ్వాన్స్ తీసుకుంటే కొంచెం ప్రీమియం ఉన్నా కొంచెం దాన్ని బట్టి ఇది అవుతుంది కాబట్టి టైం ఎక్కువ ఉండాలి. సో డెఫినెట్గా దాన్ని బట్టి కొంచెం మనకు అవకాశం ఉంటుంది. ఈ న్యూస్ని బట్టి వెదర్ ఎటు డైరెక్షన్ అనేది చెప్పలేం కాబట్టి ఇది కొంచెం రిస్కేనండి ఫ్యూచర్స్. రైట్ సార్. సార్ మరో కలర్ అండి కృష్ణరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ అడగలుగుతున్నారు? సార్ హెరిటేజ్ ఫుడ్స్ ఎస్ఎన్ఎస్ ఫార్మా గురించి అడుగుదాం అనుకున్నాను సార్. ఓకే, అంటే రెండు ఫ్రెష్ బయింగా సార్ లేకపోతే నేను పాత 553లో కొన్నాను సార్ హెరిటేజ్ ఫుడ్స్. హెరిటేజ్ ఫుడ్స్ ఎలక్షన్స్ అప్పుడు రిజల్ట్స్ అప్పుడు బాగా వచ్చింది 463. తర్వాత కొంచెం అదే ఏదైనా మీకు 470 క్రాస్ అయినప్పుడే కొంచెం పెరిగే ఛాన్సులు ఉన్నాయి సార్. బ్రేక్అవుట్ అయింది కానీ పర్వాలేదు, కొంచెం లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం పర్లేదు. ఎస్ఎంఎస్ 232 ఇప్పుడు 250% ట్యాక్స్ అన్నాడు ఆయన. ఆ 250% ట్యాక్స్ అనేది ఇంకా క్లారిటీ లేదు. సో డెఫినెట్గా అది క్లారిటీ చేసినప్పుడు ఫార్మాస్యూటికల్ కొంచెం ఇదిగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది ఎంతవరకు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మ్యాక్సిమం మన మీద ఆధారపడ్డారు. మెడిసిన్ ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా మందే. సో డెఫినెట్గా కొంచెం ఇది తెలిసినప్పుడు దాన్ని బట్టి మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే ఇలాంటివి ఒక ఐటీ ఇండెక్స్ కానీ ఫార్మా కానీ కొన్ని ఉన్నాయి కదా, ఫస్ట్ డిక్లేర్ చేసినప్పుడు పడలేదు, తర్వాత పడ్డాయి. ఐటీ కూడా 20% అబోవ్ పడ్డాయి. సో లాంగ్ టర్మ్ అనుకుంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా రెండు ఉంచుకోండి, లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు, రెండు మంచి కంపెనీలే సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ ఆర్బీఐ మీటింగ్ కూడా ఉండబోతుంది కదా, జనరల్గా రేట్స్ అని కట్ చేసే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఆర్బీఐ మీటింగ్ మనకు అక్టోబర్లో ఉందండి, వాళ్ళకి సెప్టెంబర్లో ఉంది. మాట్లాడదాం, ఒక కారణం లైన్ చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ దేనికోసం అడగాలనుకుంటున్నారు? ఏ స్టాక్స్? సార్ ఇది అనంతరాజ్ ఇండస్ట్రీస్ అండి, అనంతరాజ్ లిమిటెడ్. అనంతరాజ్ లిమిటెడ్ ఫ్రెష్ బయింగా ఇది 850 తీసుకున్నాం సార్, ఇప్పుడు 530 ఉంది. అంటే ఇప్పుడు కొంచెం పెరుగుతుంది, ఉంచుకోవాలా తీసేయాలని. అనంతరాజు మీకు ఏదైనా బ్రేక్అవుట్ అవ్వలేదు, కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. కొంచెం ఏదైనా మీకు 530 కనుక క్రాస్ అయితే అక్కడ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ మీరు హైలో కొన్నట్టున్నారు బాగా, 919 జనవరి 20th అక్కడ కొంచెం ఆ రేంజ్లో కొన్నట్టున్నారు జనవరి ఫిబ్రవరిలో. 800 అంటే ఆ కిందకి డౌన్ అవుతుంది, అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది కంటిన్యూస్గా. సో అది మళ్ళీ మనకి రావాలంటే కొంచెం టైం పట్టుద్ది. బట్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి, లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. రిజల్ట్స్ చూస్తే మీకు పర్వాలేదండి. మార్చ్ మీద జూన్ క్వార్టర్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ క్వార్టర్ Q2 Q3 చూస్తే దీని డైరెక్షన్ తెలుస్తుంది. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బాగుంటే దానికి కొంచెం బ్రేక్ డౌన్ కాకుండా బ్రేక్అప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ క్రాస్ అయ్యి ముందుకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఏదైనా మీరు 800 అన్నారు కదా, 800 వరకు రావచ్చండి, ఛాన్స్ ఉంది. హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్కి. షార్ట్ టర్మ్ కనుకోవద్దు, లాంగ్ టర్మ్ అనుకొని హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ లాంగ్ టర్మ్ అనుకుని హోల్డ్ చేయమని చెప్తున్నారు సారు. ఓకే సార్. గోపాలకృష్ణ గారు భీమవరం నుండి, గుడ్ మార్నింగ్ గోపాలకృష్ణ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్స్ చూసాం అనుకుంటున్నారు? ఈ పాత్ర చాలా ఉపయోగపడుతుంది. ఇంకో అరగంట టైం పెంచితే ఇంకా 4 గంటల వరకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందండి. అలాగే సార్, తప్పనిసరిగా మీ కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్, తప్పనిసరిగాను మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాము. సార్ చెప్పండి, ఏ స్టాక్స్ చూసాం అనుకుంటున్నారు? హలో చెప్పండి సార్. తప్పనిసరిగా సార్, మీ విజ్ఞప్తిని మా మేనేజ్మెంట్ కూడా కన్సిడర్ చేసే పరిస్థితుల్ని వాళ్ళు కూడా చూస్తారు. తప్పనిసరిగా సార్, వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్తాం సార్. ప్రభు గారు వల్ల మాకు చాలా ఉపయోగపడుతున్నారు. ప్రభు గారిని మాత్రం ప్రతిరోజు వచ్చి ఏర్పాటు చేయండి సార్. ఓకే 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 సరే సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. వెస్టర్న్ క్యారీ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఈ మార్కెట్ ఇప్పుడు మెంటల్ అమెరికా పేషెంట్ చేసిన ఎఫెక్ట్ వల్ల అంటే ఎంతవరకు పడవచ్చు అనేది కూడా 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే టెరిఫ్లు అంటున్నారు మీరు, ట్రంప్ టెరిఫ్లు ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఉండవండి. ఎందుకంటే ఏదైనా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా చేసినా ఈ 3 ఏళ్లే, ఆ తర్వాత ఏం చేయలేడు కదా ఆయన. సో ఈ 3 ఏళ్లే మనకి ఇబ్బంది పెట్టచ్చు. ఓ రకంగా మనం ఆ టెరిఫ్ల వల్ల ఇబ్బందులు లేదు అనుకున్నా మనకి ఇండియా కొంత ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ కాకుండా ఉండదు. జీడిపిలో 1% అంటే 0.2 నుంచి దాదాపుగా ఇప్పుడు మొత్తం 50% అంటే ఇంకొంచెం పెరిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి 0.5 to 0.1% దాకా ఛాన్సులు ఉంటాయి. కానీ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అదర్ కంట్రీస్తో చేసుకున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ మనకి ఏం పర్వాలేదు, మనం మంచి స్ట్రాంగ్లోనే ఉంటాం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి పంపించే మిగతా వాళ్ళకి పంపిస్తే సరిపోద్ది, అంత ఎక్కువ లేదు కాబట్టి. సో డెఫినెట్గా ఏ స్క్రిప్ట్ అయినా సరే
లాస్లో అమ్మాల్సిన పని లేదు, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు. అది కూడా ఫండమెంటల్స్ ఉండాలి. 95% ఫండమెంటల్స్ మీద ఆధారపడాలి, 5% టెక్నికల్ తీసుకోవాలి. ఈ రెండు తీసుకుంటే టెక్నికల్ ఉన్నప్పుడు రేంజ్ బౌండ్ ఎక్కడ తీసుకోవచ్చు, లోవర్ లెవెల్స్ తీసుకోవాలి. ఆ రేంజ్ బౌండ్ తీసుకొనుకోవాలి సార్. మీరు వెస్టర్న్ క్యారియర్స్ ఉన్నారు 130, 2% డౌన్ ఉంది ఇవాళ. మీకు ఇది బ్రేకప్ అయింది సార్, కొంచెం పెరుగుతుంది, ఇంకొంచెం 145 దాకా రావచ్చు. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడి నుంచి కొంచెం రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కానీ మీకు మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం తగ్గింది. ఎక్స్పెన్సెస్ నార్మల్గానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఆపరేటింగ్ మార్జిన్సే కొంచెం తగ్గినాయి. సో డెఫినెట్గా నెక్స్ట్ Q2, Q3 చూస్తే దీని డైరెక్షన్ తెలుస్తుంది. సో డెఫినెట్ మంచి కంపెనీ సార్, పర్వాలేదు, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సో సార్ మరో కాలర్ అండి, భాషా గారు జంగారెడ్డిగూడెం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్ చూడాలనుకుంటున్నారు? హెచ్ఎఫ్సిఎల్, కెల్ట్రాన్ టెక్. హెచ్ఎఫ్సిఎల్ వచ్చి 151 లో బయింగ్, 121 లో బయింగ్ అండి. ఓకే. కెల్ట్రాన్ టెక్ 1:5 ఇచ్చారు, అయితే 34 రూపీస్ లో ఉందండి ఎవరికి. కెల్ట్రాన్ టెక్ సొల్యూషన్స్ సార్ కెల్ట్రాన్ టెక్ సొల్యూషన్స్ కదా. హెచ్ఎఫ్సిఎల్ 150 అన్నారు కదా, 72 నడుస్తుంది సార్. 50% డౌన్ అయింది సార్. ఇవాళ కూడా 2.5% డౌన్ అయింది. ఇది ఇంకా డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఇంకా వీకే ఉంది సార్. ఎప్పుడైనా మీకు 85 to 90 క్రాస్ అయినప్పుడే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ కన్సల్టేషన్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మన మార్కెట్ హై నుంచి అక్కడి నుంచి కన్సల్టేషన్ తీసుకుంటూనే ఉంది డౌన్ సైడ్. సో డెఫినెట్గా ఆ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు కొంచెం ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు నెక్స్ట్ ఒక 2-3 క్వార్టర్స్ చూస్తే కానీ దీనికి కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. సో డెఫినెట్గా కొంచెం హోల్డ్ చేసుకోండి సార్. ఇంకా యావరేజ్ చేయాలంటే మటుకు మీకు 80 క్రాస్ అవుతున్నప్పుడు యావరేజ్ చేసుకోండి. తర్వాత కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ ఉన్నారు 25 రూపీస్ ఉన్నారు, 1% డౌన్ ఉంది. అంటే ఈ రీసెంట్గా హైకి పోయి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుందండి. దీంట్లో దాదాపుగా 20, అది పెద్ద మూమెంట్ లేదు, రేంజ్ బౌండ్లే, అంటే ఒక 20 to 30 పాయింట్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది. అంటే 20 రూపీస్ నుంచి 30-35 దాకా ఆ 15 రూపీస్ రేంజ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ 27 క్రాస్ అయితే 32 దాకా రావచ్చు. అక్కడ రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంటే ఇదే రేంజ్లో కదలాడికలు ఉన్నాయి. సో రీసెంట్ డౌన్ కూడా ఉంచి అక్కడి నుంచి బ్రేకప్ అయి కొంచెం వస్తుంది. సో రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు పర్వాలేదండి. మార్చ్ క్వార్టర్, జూన్ క్వార్టర్ రెండు బాగానే ఉన్నాయి. సో రెండు లాస్ట్ 3 క్వార్టర్స్ కూడా సేమ్ యాజిటీస్ ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఏం లేదు, హెచ్చు తగ్గులు ఏం లేవు. కాబట్టి బ్యాలెన్స్గా పోతుంది. కన్సల్టేషన్ ఫేస్లో అనుకోవచ్చు. ఒక రకంగా అక్యూములేషన్ స్టేజ్లో ఉంది, అంటే అక్యూములేషన్ అయినాక బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాలర్ అండి. గుడ్ మార్నింగ్ సెకండ్ గారు, పిఠాపురం నుండి. నమస్తే సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇంకో ఇన్వెస్టర్స్ అండి, మాకు షేర్స్ లో అసలు ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు 21 years, మా అబ్బాయి పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ SIP లో పెడదాం అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ 15 to 20 years. బెస్ట్ డిసిజన్ అండి అది. అంచేత మేము అంత లాంగ్ టర్మ్ లో మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మాకు ఎంతవరకు గ్యారంటీ? ఇప్పుడు స్టాక్ అనుకోండి, సపోజ్ రిలయన్స్ అనుకోండి, రిలయన్స్ వాళ్ళు అందరికి వెళ్తుంది అమౌంట్, రిలయన్స్ వాళ్ళు మాకు ఇస్తారు, అట్లా వస్తుంది. అంతవరకు కొద్ది నాలెడ్జ్ ఉంది నాకు. ఇదైతే మ్యూచువల్ ఫండ్స్ అనేది డిఫరెంట్ కంపెనీస్ లో పెడతాన్నారు. అసలు దీనికి RBI వాళ్ళ కంట్రోల్ ఉంటుందా? అసలు మాకు ఎంతవరకు మీరు గ్యారంటీ తీసుకోగలము? అడ్వైస్ కోసం మీకు కాల్ చేస్తాను సార్. ఇది కంట్రోల్ వచ్చి సెబీ కంట్రోల్ సార్. యాంఫీ మెయింటైన్ చేస్తుంటుంది, సెబీ కంట్రోల్ ఉంటుంది. సో డెఫినెట్గా RBI కిందకి రాదు. సో డెఫినెట్గా వీళ్ళు చూస్తూ ఉంటారు, సీతకన్ను ఎప్పుడూ ఉంటుంది. అదిగాక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా ఈక్విటీలో పెట్టాల్సిందే. ఈక్విటీయే మూలం. ఎప్పుడైనా ఈక్విటీ పెరిగితే మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతాయి. కానీ ఇక్కడ ఏముందంటే అక్కడేమో ఈక్విటీలో ఏదైనా ప్రాఫిట్ లాస్ మొత్తం ఇది చేస్తుంది. అక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో డిస్ట్రిబ్యూట్ అవుద్ది, ఎక్కువ మంది అక్యూములేట్ అవుతారు కాబట్టి వాళ్ళకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అక్యూములేషన్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి కొంచెం లాస్ తక్కువ ఉంటుంది. ఈ SIPలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్. ఎవరైనా సరే చిన్న ఏజ్లో, ఎర్లీ స్టేజ్లో, లేకపోతే పెద్దవాళ్ళైతే వాళ్ళ మనవాళ్ళకో మనవరాళ్ళకో లేకపోతే సన్నో డాటర్ ఎవరో ఒకళ్ళకి వాళ్ళకి SIP చేసి వదిలేస్తే గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఒక 20 years అంటే 2000, 25 years మంత్కి 2000 చెప్తే మినిమం వేసుకున్నా సరే 80 to 90 lakhs వస్తాయి. అదే మనకి ఇవాళ రేపు మ్యూచువల్ ఫండ్స్ 12 to 15% కాకుండా
20 to 30% వస్తున్నాయి మోర్ దెన్ 5 years. అలాంటి వాటిలో పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ ప్రతి టార్గెట్కి ఒక ఎస్ఐపి పెట్టి వదిలేస్తే మన ఫిక్స్డ్ అసెట్స్, ఫిజికల్ అసెట్స్ మనం ఫామ్ చేసుకుని తరతరాల నుంచి వచ్చే అసెట్స్ కానీ మన దగ్గర ఉన్న అసెట్స్ కానీ అది మనం అమ్మేసుకోకుండా మార్కెట్ నుంచి ఇది చేసుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు, మన గోల్స్ టార్గెట్స్ ఇది చేసుకోవచ్చు. అది ప్లానింగ్ అండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. డెఫినెట్గా నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు దేంట్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ స్క్రిప్ట్స్లో ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అనేది మేము విపులంగా మీకు చెప్తాం. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఫోన్ చేయండి, నేను చెప్తాను. రైట్ సార్. సార్ ఆ పని చేయండి సార్ సత్యనారాయణ గారు. సో సార్ మరో కాల్ అండి, నరేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సారీ ఫర్ హోల్డింగ్ యూ లాంగ్. సార్ ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర పాలీక్యాబ్ వచ్చేసి 5,000 లో ఉన్నాయి సార్. పాలీక్యాబ్, ఓకే. 10,000 ఉంది. అంటే లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోవచ్చా, ఏమైనా డిప్ వస్తే పెర్మిటింగ్ చేసుకోవచ్చా? 5,000 అంటే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. అవును సార్. మళ్ళీ ఏమన్నా ఫర్దర్ గా క్వాంటిటీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, లేదంటే అలా ఇది అంటే స్ట్రాంగే ఉంది సార్, బ్రేక్అవుటే అయింది. ఇంకా కొంచెం మీకు 7.3, 7.4 దాకా రావచ్చు, ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ ప్రకారం కొంచెం ఇది అప్పుడప్పుడు కూడా నిఫ్టీలోకి యాడ్ అవుతుంటుంది, మళ్ళీ ఇది అవుతుంటుంది. సో డెఫినెట్గా మంచి కంపెనీయే. మీకు మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ లోవర్ లెవెల్స్ మళ్ళీ వచ్చి రేంజ్ బౌండ్లో లోవర్ లెవెల్స్కి వచ్చే ఛాన్సులు ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే 50% అన్నా 70% అన్నా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇది, ఎందుకంటే లాంగ్ టర్మ్ అనుకొని పెట్టుకుంటాం. ఒకళ్ళు లాంగ్ టర్మ్ పెడితే రెండో వాళ్ళు షఫులింగ్ చేస్తుంటే అప్ అండ్ డౌన్ అంటే ఆ స్క్రిప్ట్ మీద మనకి గ్రిప్ ఉంటే ఎక్కడ ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేది మనకి ఆ రేంజ్ బౌండ్స్ మన గ్రిప్ ఉంటే లాంగ్ టర్మ్ ఉన్నదానికంటే ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే మనం అమ్మేసిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు మనం అరే మిస్ అయిపోయాం, ఇక్కడ పలానా రేటుకి వచ్చి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది. సో అట్లాంటివి ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు దానికంటే ఈ షఫలింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఆ స్క్రిప్ట్ మీద మనకి బాగా గ్రిప్ ఉండాలి. లేదా మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని వెన్ టు ఎగ్జిట్, వేర్ టు ఎగ్జిట్, వెన్ టు ఎంటర్, ఇది మనం చూసుకుంటే దాన్ని బట్టి బాగా చేయొచ్చండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, మీకు నేను చెప్తాను. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, శర్మ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. Yes, sir. డిఫెన్స్ స్టాక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, మజ్గాన్ డాక్ కానీ ఇంకా ఏవైనా ఇవాళ కొనుక్కోవచ్చండి? సార్ అంటే ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఫియర్ ఫ్యాక్టర్ ఏంటి సార్? ట్రెమర్స్ ఉన్నాయి. రేపు అది కనుక ఆయన -50% నేను వేస్తున్నాను, లేదా ఇంకా 60% చేస్తాను, ఎక్కువ ట్యాక్స్ ఆయన చెప్తే, సో డెఫినెట్గా ఎల్లుండి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ గ్యాప్ డౌన్ అయినప్పుడు మన స్క్రిప్ట్లు మంచిగా ఇదవుతున్నప్పుడు డిఫెన్స్ స్టాక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఫర్ లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు, ఏం డౌట్ లేదు. మనకి అన్ని ఆర్డర్స్ అని మన ఇండియా సైడ్ ఎక్కువ వస్తున్నాయి. యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళు జీడిపిలో 3 to 5% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎక్కువ మనకి హెచ్ఏఎల్ కానీ, బీడీఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ కొన్ని బాగా ఆర్డర్స్ ఇచ్చారు. డిఫెన్స్ స్టాక్స్లో ఏదైనా సరే లాస్లో అమ్మాల్సిన పని లేదు. ఎనీ లెవెల్ ఎక్కడ ఎక్రూడ్ చేసినా మీరు ఒక 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, సంతోష్ గారు. గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి. టీవీ సౌండ్ మ్యూట్ చేసి మాట్లాడండి మాతో. సార్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మా బ్రదర్ అదని ట్రాన్స్మిషన్ 3,800 వచ్చి కొన్నారు సార్. స్టాక్ పేరు మళ్ళీ చెప్పండి సార్. అదాని ట్రాన్స్మిషన్. అదాని ట్రాన్స్మిషన్. ఎంతలో కొన్నారు సార్? 3,800 సార్. 100 షేర్స్ కొన్నారు. ఇప్పుడు అది చాలా డౌన్ లో ఉంది. అది పెట్టమంటారా, ఉండమంటారా? అంటే బాగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. షార్ట్ టర్మ్ సార్? షార్ట్ టర్మ్ కంటే కొంచెం కష్టమే. మీరు లాంగ్ టర్మ్ అయితేనే బెస్ట్ అండి. లాంగ్ టర్మ్ ఆయన ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్స్ అట్లా ఎక్కడో చోట మళ్ళీ న్యూస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కొంచెం ఇదవుతుంది. ట్రాన్స్మిషన్ పర్వాలేదు, కానీ ఈ మధ్య బాగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ బాగా అవుతుంది. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అనుకోండి, అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్కి అయితే ఒక స్టాప్ లాస్ ఎక్కడ అనుకొని దాన్ని మనం ఎంటర్ అయ్యేటప్పుడే ఒక షార్ట్ టర్మ్ కన్నప్పుడు స్టాప్ లాస్ కంపల్సరీ ఉంటే బెస్ట్. లాంగ్ టర్మ్కి అయితే స్టాప్ లాస్ అవసరం లేదు. ఫండమెంటల్ కంపెనీ అయితే రీట్రేస్మెంట్ అయితే మళ్ళీ మనం ఇది చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ పర్వాలేదు, వచ్చే ఛాన్స్లే ఉంటాయి. సో హై రేట్లో కొన్నారు మీరు. సో లాంగ్ టర్మ్ అనుకోండి. మీరు లాస్ట్లో అమ్మమని చెప్పలేము జనరల్గా. సో డెఫినెట్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ టైం తీసుకుంటుంది సార్. రైట్ సార్. సార్ మరొక కాలర్ అండి, బ్రహ్మగారు. గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ స్టాక్ చూసుకోగలుగుతున్నారు?
సార్ నా దగ్గర రూట్ మొబైల్ 1587 కొన్నాను సార్. ఏదండి? రూట్ మొబైల్. రూట్ మొబైల్. రూట్ మొబైల్. తర్వాత తేజాస్ నెట్. తేజాస్ నెట్వర్క్. అది 1210 లా కొన్నాను. ఎంతలో అండి? ఏ రేట్లో? 1210. ఓకే. రూట్ మొబైల్? రూట్ మొబైల్ 1587. అబ్బో, రెండు బాగా పడ్డాయి కదా సార్? రెండు పడ్డాయి, చాలా చాలా పడ్డాయి సార్. 40% పడిపోయింది. అవును. రూట్ మొబైల్ ఇంకా డౌన్ సైడే ఉంది సార్. ఇంకా డౌన్ సైడ్ కన్సల్టేషనే నడుస్తుంది. ఇంకా మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా డౌన్ సైడే ఉంది. ఇంకా కొంచెం వీకే ఉంది. ఎప్పుడైతే మీకు 920, 930 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం 1150 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ చూసుకోవాలి, కొంచెం వెయిట్ చేయాలి సార్. తర్వాత తేజస్ నెట్వర్క్ కూడా బాగా కొట్టేశారు. 594, 2.48%. ఇది డౌన్ సైడ్ సేమ్ సార్. రెండు డౌన్ సైడ్ కన్సల్టేషన్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ సైడే ఉన్నాయి. ఈ తేజస్ మటుకు 650 క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం లాంగ్ టైం పడుతుంది, హోల్డ్ చేసుకోండి సార్. ఎందుకంటే రిజల్ట్స్ చూసినా రిజల్ట్స్ కొంచెం బాగా తగ్గినాయి సార్. జూన్ క్వార్టర్ బాగా తగ్గినాయి. సో నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూస్తే మనకు ఒక డైరెక్షన్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి డిసిషన్ తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే షార్ట్ టర్మ్కి అయితే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్కి అయితే మటుకు స్టాప్ లాస్ అవసరం లేదు. అది ఫండమెంటల్ అయి ఉంటే అది ఎందుకు పడుతుంది ఏంటి అనేది పూర్తిగా దీంట్లో వెళ్తే మనకు తెలుస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి సార్, నేను చెప్తాను విపులంగా. సార్ లాస్ట్ కాల్ అండి. రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? సార్ వోడాఫోన్ ఒకటి, వన్ మోర్ ఎన్హెచ్పిసి సార్. ఇంకోటి ఏంటి సార్? ఎన్హెచ్పిసి సార్. ఎన్హెచ్పిసి. ఓకే. వోడాఫోన్, ఎన్హెచ్పిసి. ఓకే. అంటే రెండు ఫ్రెష్ బయింగ్ ఎంటర్ అయ్యారా? హోల్డ్ చేయొచ్చా సార్ ఇది, లేదంటే తీసుకోమంటారా? అది ఎంతలో కొన్నారు సార్? రేట్లు చెప్పండి. నేను వోడాఫోన్ వచ్చేసి 11 రూపీస్ సార్. ఎన్హెచ్పిసి 93 అండి. వోడాఫోన్ 11 రూపీస్ అంటే 6.7 సార్ నడుస్తుంది. కొంచెం ఇది వోడాఫోన్ కొంచెం అది బాగా తగ్గిపోతుందండి. అందుకే సబ్స్క్రైబర్స్ కూడా ఆర్పీ కూడా తగ్గిపోతుంది. సబ్స్క్రైబర్స్ కూడా నెక్స్ట్ నెట్వర్క్ వెళ్తున్నారు. వోడాఫోన్ 11 అంటే మీరు దగ్గర ఏదైనా వచ్చితే ఛాన్స్ 7 రూపీస్ అంటే 6.77 రూపీస్ అంటే మీకు 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఎక్కువ లాస్ లేదు అనుకుంటే, ఎక్కువ క్వాంటిటీ లేకపోతే ఎగ్జిట్ అవ్వండి, మంచిది. తర్వాత రెండోది ఏమన్నారు? ఎన్హెచ్పిసి 79 సార్. ఇది రేట్ ఎంత అన్నారు? ఏదండి? ఎన్హెచ్పిసి ఇది కొంచెం డౌనే ఉందండి. ఇంకా కొంచెం డౌన్ అవచ్చు, ఇంకా కొంచెం వీకే ఉందండి. మీరు కొన్న రేట్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటే యావరేజ్ చేయడానికి కొంచెం ఆగండి. రైట్ సార్, రైట్. సో థ్యాంక్ యూ ప్రభు గారు. మొత్తానికి ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అయితే వేళకి డౌన్లో ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. మరి రాబోయే గంటల్లో ఎలా ఉంటుందో 4 అంటే రేపు భయం ఉంటుంది కానీ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి పొజిషన్స్ క్లియర్ చేసుకుంటారు, ఉంచరు. రైట్ సార్, రైట్. అదండి. సో సార్ థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం కాదు, ఎందుకంటే వినాయక చవితి సెలవు కాబట్టి ఎల్లుండి మళ్ళీ కలుసుకుందాం ప్రభు గారితో. సో తప్పనిసరిగా చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.